హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు మన గార్డెన్ కండి మరి కొద్దిగా కాయగూరలు అయితే ఉన్నవి. అవి ఏదంటూ మనం చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకేనండి. మరి మన బెండ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, మరి అక్కడెక్కడ బెండకాయలు అయితే ఉన్నారు కదండి. ఇవి మరి ముదిరిపోకుండా మనము హార్వెస్ట్ అయితే తీసుకుందామండి. మరి బెండకాయలు ఇట్టే ముదిరిపోతాయండి. మనం రోజు హార్వెస్ట్ చేసినా మనకి ముదిరిపోతాయి. ఇదిగోండి, చూడండి చాలా చక్కగా అయితే వస్తున్నాయి. అయితే ఇవి రాకపోతే ఇంకా మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చండి. ఈ చిగుళ్ళలాగా వచ్చి మరలా మనకి బెండకాయలు అయితే వస్తాయి. ఇది నేను అలాగని చేశానండి. ఇది హార్వెస్ట్ చేసి చిన్నగా ఉన్నది కదండి, అది ఉంచేద్దాము. ఇప్పుడైతే ఇంక లేవండి, ఈ లైన్లో అయితే లేవు, మనకి అటు సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి బెండకాయలు అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా నేను తెంపేస్తున్నాను. ఇవైతే చాలా పొడవు ఎదిగిపోయింది చూడండి. ఇవి కూడా మనకి ఎదిగిపోయిన తర్వాత ఇదైతే ఇక్కడ కట్ చేసేద్దామండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇవి వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నది. ఇంకా లేవండి, అటు సైడ్కి అయితే వెళ్దాము. ఇదిగోండి, దీన్ని అయితే మనకి ఒకటి ఉన్నది. అయితే దీన్ని కట్ చేసేద్దామండి. ఇక్కడ కూడా మనకి చిగురు లేదు కదండి, కట్ చేసేద్దాము. ఇదిగో చూడండి, దీనికైతే ఇది రాదు. ఇంకా నేను దీన్ని ఇక్కడికి కట్ చేస్తాను ఇలాగా. అప్పుడు మరలా మనకి ఇక్కడ నుంచి చిగురు వచ్చి మళ్ళీ కొత్త బెండకాయలు అయితే వస్తాయండి. ఇది కూడా చూడండి ఎండిపోయింది. మనం దీన్ని కూడా ఇలాగా కట్ చేసుకొని ఇదిగోండి, బెండ చెట్లకి ఇలా కూడా మనం చిట్కా ఫాలో అయితే ఇదిగోండి, ఇవన్నీ ఇలా వచ్చినాయి చూడండి. ఈ చిగుర్లన్నీ ఇలా వచ్చినవి మళ్ళీ మనకు కాస్తాయి. ఓకేనండి. ఇదిగోండి, మనకి పచ్చిమిర్చిలో ఉన్నది కదండి చెట్టు, దీన్ని అయితే చూద్దాము. ఇదిగోండి, ఇక్కడైతే ఉన్నది. ఇదిగోండి, ఇది కూడా కట్ చేసేద్దాం. అయితే ఎండ గురించి పాదులు అయితే కొద్ది వడలాయండి. చూడండి, మొక్కలు కూడా కొద్ది ఆకులు వదిలినట్టున్నవి. ఇదిగోండి, ఇంకొక లేవు. అయితే అటు సైడ్ వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కట్ చేసుకుందాము. ఇవి దీని అయితే తెల్ల వంకాయలు వస్తున్నాయి. ఇదిగోండి, మంచిగా వస్తున్నాయి. ఇదైతే మనకి కలర్గా ఉన్నదండి. ఇదైతే అయిపోయిందండి. ఇదిగోండి, ఇంకా ఉన్నవి పిందులు అయితే వస్తున్నాయండి. ఇలా మనకి ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా పూత మీద ఉన్నదండి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయండి వంకాయలు అయితే. ఇవ్వండి, ఇవి కట్ చేసేసానండి. ఇంక దీన్ని అయితే లేవండి. అయితే మనకి బీరకాయలు ఉన్నాయి కదండి, చూడండి. ఇంకా బీరకాయలు అయితే మనకి టబ్బలో పోదు ఇలా అయితే వచ్చినాయండి. ఇదిగోండి, ఇదైతే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. మళ్ళీ మనకి బీరకాయలు మన పాదులు తీసేసాక ఇవి మంచిగానే వచ్చినాయండి. ఆల్రెడీ ఇంకా చూడండి, పాదు అయితే చిన్నగా వస్తున్నాయి. ఇది కొద్ది పొడవుగానే ఉన్నాయండి. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను. చాలా బాగా వచ్చినాయి కదండి ఇవి. ఇంకోండి, ఇంకా పాదుకి అయితే ఇంకా చిన్నగా ఉన్నాయండి. మరి ఇందులో మరి బలం తక్కువ ఉంటే మనం చూద్దాము. అయితే బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాం కదండి. మనకి పండు మిర్చి ఉన్నాయండి, మనం పండు మిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకేనండి. ఇవిగోండి, మనకి కలర్ఫుల్ పచ్చిమిర్చి ఉన్నావు కదండి, బుల్లెట్ పచ్చిమిర్చిలు ఇది ఒక రకము. అలాగే మనం ఈ పండుపోయినాయి కదండి, ఇవైతే నేను హార్వెస్ట్ చేసేస్తానండి. ఇవి టమాటా వేసి మనకి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి, స్పైసీ ఎక్కువ ఉంటాయి. అలాగే మనకి నార్మల్ పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ ఉన్నాయండి పండుపోయినాయి. అయితే ఈ పండుపోయి ఇలా ఉంటే మనకి చెట్టి పూత రాదండి. ఇంకా ఇవి మనం కోసేస్తేనే మరలా పూత అనేది వస్తుంది. అయితే ఇవన్నీ ఒకసారి కోద్దామని నేను ఉంచేసానండి. ఇది పచ్చడికి అయితే చాలా బాగుంటుందండి. ఇవి మరలా మనకి పూత వస్తుంది కోసేస్తే. ఇంకా చూడండి, అవలేనివి అయితే ఉన్నాయి చూడండి కలర్గాను. అయితే మాకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి, అందుకే కొద్ది సౌండ్స్ ఉంటాయి. ఇంకా
ఇంకా 4 చెట్లు ఉన్నాయండి ఇవి. ఆ వాటికి కూడా అక్కడక్కడ మనకి పండిపోయి నేను అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇవన్నీ మనకి ఒక పచ్చడికి అయితే వస్తాయని ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నానండి. అయితే ఈ పచ్చిమిర్చిలో ఇంకా చాలా కలర్లు అయితే ఉంటాయి కదండి. తెల్లవి కూడా ఉన్నాయి, అలాగే మొత్తం గ్రీన్ ఉంటాయి చూడండి, అవి బుల్లెట్ మిర్చి అంటారు, అవి కూడా ఉన్నాయండి. అవి అయితే నా దగ్గర లేవు ప్రస్తుతానికి. నేను అవి కూడా తెచ్చి పెట్టుకుంటానండి. ఇవ్వండి, ఇంకా ఇవన్నీ అవ్వాలండి. అప్పుడు మళ్ళీ మనం హార్వెస్ట్ చేద్దాము. ఇవ్వండి మనకి నార్మల్ పచ్చిమిర్చి చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. నేను చాలా అంటే చాలా హార్వెస్ట్ చేశాను దీన్ని. అయితే ఇప్పుడు ఇంకోండి పండిపోయి ఉన్నాయి కదండి, ఇవి తీసేసుకోవాలి, లేకపోతే పూత రాదు మరి. అయితే నాకు ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయండి. అయితే ఈ పండిపోయిన మట్టికే నేను కోస్తున్నాను. ఇవి ఉండటం వల్ల మరి పూత రాదు కదండి, అందుకనేసి. ఇదిగోండి గోడ కిందకైతే వెళ్ళిపోయింది. ఇలా చూడండి పచ్చిమిర్చి చాలా అంటే చాలా కాయలు కాసిందండి. ఇది వేరే చెట్టు ఉన్నదండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాము. ఇవ్వండి ఇక్కడ కూడా పండిపోయినాయి కదండి. ఇది చాలా చిన్న డబ్బాలు పెట్టినవి. మనం ఇవి కూడా పోసేసుకుందామండి. ఇలా మనకి టెర్రస్ గార్డెన్లో 1 ఉన్నా 2 ఉన్నా మనము అదృష్టంగానే భావించాలండి. హార్వెస్ట్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదండి. అయితే వీటికి ఆకుల పైన ఇలాగే వైట్గా ఉన్నది కదండి, మజ్జిగ స్ప్రే చేయడం వల్ల అలా ఉన్నది. మీకు లేవండి. అయితే వేరే పచ్చిమిర్చి దగ్గరికి అయితే వెళ్దాము. ఇవ్వండి మనకి ఈ చెట్టుని కూడా చాలానే ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదండి. మనకి ఈ ఈ బకెట్లోనే పచ్చిమిర్చి ఉన్నది, అలాగే ఈ ఫ్లవర్ చూడండి ముద్ద. ఇది రేక కూడా ఉందండి వేరే దగ్గర, మీకు చూపించాను ఇంతకు ముందు వీడియోలోనే. చాలా అంటే ఇవి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి, నాకు తెలియలేదు. ఈసారి కంపల్సరీ తెచ్చి పెట్టుకుంటాను. వైట్ ఉన్నది, ఎల్లో ఉన్నది, గ్రీన్ ఉన్నదండి. అయితే ఈ బొబ్బిన మట్టికి నేను హార్వెస్ట్ చేసేస్తానండి. అయితే పక్క చెట్టుకి కూడా వంకాయలు ఉన్నవి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇవ్వండి ఇది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడు అవుతుంది ఇది మనకు. అలా అవ్వని మట్టుగా నేను కట్ చేస్తున్నాను అంతేండి. తర్వాత మనం కట్ చేసుకుందాము. అయితే మనకు ఆల్రెడీ చాలా ఉన్నాయండి ఇంట్లోనూ, మీకు చూపించి మీకోసం నేను కట్ చేస్తున్నాను. ఇవ్వండి చూడండి వంకాయలు అయితే ఇక్కడ ఇవ్వండి ఈ సైజ్ వస్తుందండి మనకు ఫస్ట్లో అయితేనే. ఇప్పుడు మరి ఇవి చాలా 9 నెలల పైన చెట్లు అండి, ఇవి తగ్గిపోయినాయి. మనం ఇచ్చే వాటరు, అలాగే బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, చికెన్ వేస్ట్తో మనం ఎంత మంచిగా పండిస్తున్నామంటే గ్రేటే కదండి. నేనైతే గ్రేట్ అని చెప్తాను. ఇవ్వండి ఇందులో వేస్తాను, ఇంకా లేవండి. ఓకేనండి, చూసారు కదండి మరి ఈరోజు హార్వెస్ట్ మనకి ఎంత మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది. చక్కగా చూడండి బీరకాయలు ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా, అలాగే పండు మిర్చి చూడండి చాలా బాగున్నాయి కదండి ఇవి, అలాగే వంకాయలు, బెండకాయలు చాలా హ్యాపీ అండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మరి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుందండి. అలాగేనండి మరి చూడండి ఇంత మంచి హార్వెస్ట్ ప్రతి ఒక్కరు ఇలాగే చేసుకుని మనకి పండించుకుంటండి మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మరి చూడండి చక్కటి బీరకాయలు అయితే వచ్చినాయి కదండి. ఓకేనండి, మరి రోజు వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.